నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అండి మేము కొమ్మలు పెడుతున్నాము కానీ రావట్లేదు అంటున్నారు. దానికోసము చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. అవన్నింటి గురించి కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అంటే కొమ్మలు షేడ్లో పెట్టాలా, సెమీ షేడ్లో పెట్టాలా, వాటర్ ఎప్పుడు ఇవ్వాలి, అలాగే చిగుర్లు ఎప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మనం పెట్టే కంటైనర్స్ ఏ ఉన్నాయో వాటికి హోల్స్ పెట్టాలా లేదా, ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉన్నాయండి. వాటన్నింటి గురించి కూడా ఈ రోజు తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇలాగా జిప్ లాక్ కవర్స్ లో పెట్టినటువంటి మల్లె కొమ్మలండి. మీకు రూట్స్ కనిపిస్తున్నాయి కదా బయటికి, ఎంత బాగా సక్సెస్ అయిందో. ఇలాగా ఈజీ మెథడ్ లో కొమ్మలు పెంచేది మన ఛానల్లో ఇంతకుముందు వీడియో ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ప్రతి ఒక్క మొక్కనే అండి, మల్లె, మందారము, మునగ ఇట్లాంటి మొక్కలన్నీ కూడా ఈజీగా కొమ్మలతో పెంచే అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి నిమ్మ కొమ్మ అండి. అంటే ఎలాంటి కొమ్మలు పెట్టచ్చు, ఎలాంటి కొమ్మలు పెట్టకూడదు అంటే అన్ని రకాల కొమ్మల్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇవి బోగన్విలియాస్ అండి. మనం మొన్న వీడియో చేసాం కదా, బోగన్విలియా కొమ్మలు పెట్టాను డివైడర్ మీద తీసుకొచ్చానని చెప్పి, అవి సక్సెస్ అయిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను అని చెప్పాను. ఇక్కడ చూసారు కదా, మనము ఎన్ని పెట్టినా అండి 1-2 పోతాయి తప్ప ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మందారం కొమ్మలు, ఇవి కూడా మనం వీడియో చేసాం కదా రిజల్ట్ చూపిస్తానని. ఇక్కడ చూసారు కదా, ఎన్ని పెట్టాము అంతా కూడా ఎంత బాగా కొత్త చిగుర్లు వచ్చాయో. ఇంకొక విషయం అండి, మనము పెట్టిన మొక్కలు కొమ్మలతో పెడతాం కదా, అవి కొన్ని మొక్కలకి వారం నుంచి 10 రోజులకు అనేవి చిగుర్లు వచ్చి రూట్స్ వస్తాయి. కొన్ని మొక్కలు 15 నుంచి 20 రోజులు పడుతుంది. కొన్ని మొక్కలు వచ్చేసి నెల రోజులు అనేది పడుతుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కంటైనర్స్ లో ఎన్ని కొమ్మలు పెట్టాను. ఈ ప్లాంట్ అండి, ఇది వచ్చేసి కోకోపీట్ లో పెట్టాను. మీరు ఈ ప్లాంట్ నేమ్ ఎంతమందికి తెలుసో నాకైతే కమెంట్ చేయండి. ఇలాగండి ప్రతి ఒక్క మొక్కను కూడా మీరు కోకోపీట్ లో పెట్టవచ్చు, ఇసుకలో పెట్టుకోవచ్చు. అంటే కంపోస్ట్ కలపనటువంటి ఏ సాయిల్లో అయినా సరే మీరు కొమ్మలు అనేవి పెట్టుకోవచ్చు. కంపోస్ట్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రూట్స్ అనేవి తొందరగా రావండి. చూసారు కదా ఎన్ని పెట్టున్నానో, మీరు నా గార్డెన్ లో ఎక్కడ చూసినా కూడా కొమ్మలే ఉంటాయి. 90% మొక్కల్ని నేను కొమ్మలతోనే పెంచుతూ ఉంటాను. ఇది మల్బరీ కొమ్మ చూసారు కదా, ఎంత బాగా మీకు గ్లాస్ లో రూట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి పత్తి మందారము, అలాగే ఇంకొకటి డబుల్ పెటల్ అండి, శంకు పూలు బ్లూదు, అదొకటి కొమ్మ పెట్టాను. ఫస్ట్ అండి, మీరు కొమ్మలు పెట్టాలి అనుకుంటే గనక ఫిబ్రవరి మొదటి వారం లోపే కొమ్మలన్నీ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు తర్వాత ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. రెయినీ సీజన్, వింటర్ అనేది కొమ్మలు పెట్టుకోవడానికి బెస్ట్ సీజన్ అండి. ప్రతి ఒక్క మొక్కని కూడా కొమ్మలతో పెంచుకోవచ్చు. మీరు ఒక 2-3 కంటైనర్స్ లో ఇసుక అనేది పక్కకి పెట్టేసుకోండి. మీరు ఏ కంటైనర్ లో అయితే ఇసుక కానీ, కోకోపీట్ కానీ, లేదంటే నార్మల్ మట్టి కానీ పెట్టుకోవచ్చు అండి కొమ్మలు. కానీ మనకు ఇసుక ఒక్కటే వాడడం వల్ల ఇసుక నుంచి కొమ్మలు అనేవి చాలా బాగా రూట్స్ అనేవి తొందరగా వస్తాయి. ఆ ఇసుక కూడా ఎలాంటిది తీసుకోవాలి అంటే రఫ్గా ఉండే ఇసుక కాకుండా బాగా జల్లించుకోండి. జల్లించుకొని మెత్తగా ఉండేటువంటి ఇసుక అనేది తీసుకొని కంటైనర్లోకి అనేది పెట్టేసుకోండి. మీరు ప్రతి ఒక్క మొక్కను కూడా 5 to 6 ఇంచెస్ కటింగ్స్ తీసుకొని కింద లోయర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 45 డిగ్రీ యాంగిల్లో అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానికి మీరు దాల్చిన చెక్క పొడి కానీ, పసుపు కానీ, అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకొని మీరు ఏదైతే కంటైనర్ తీసుకున్నారో ఆ కంటైనర్లోకి అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకొని గట్టిగా అనేది నొక్కాలి. చాలా మంది ఇలా పెట్టేసి వదిలేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ మీరు చేయాల్సింది డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవడము, అలాగే ఓన్లీ ఇసుక అనేది తీసుకోవడము. మీరు ఏ కొమ్మలు అయితే తీసుకున్నారో ఆ కొమ్మలకి దాల్చిన చెక్క పొడి కానీ, అలోవెరా కానీ, తేనె కానీ ఏవైనా సరే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 2 ఇంచుల లోపలికి పెట్టి గట్టిగా అనేది కొమ్మ లూజుగా లేకుండా గట్టిగా అనేది ప్రెస్ చేసి ఒక్కసారి పైకి, అంటే వాటర్ అనేది కిందకి వచ్చేలాగా ఒకసారి వాటర్ చేసేయండి. తర్వాత ఎక్కడ పెట్టాలి ప్లాంట్స్ కొమ్మల్ని ఎక్కడ పెట్టాలి అంటే సెమీ షేడ్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అంటారు కదా. సెమీ షేడ్ కంప్లీట్ మీకు ఎండ తగలని ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ అనేది పెట్టేసేయండి. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఎప్పుడు చేయాలి అంటే, మళ్ళీ మీరు ఒకసారి వాటర్ చేశారు కదా, ఫస్ట్ 4 రోజుల వరకు కూడా వాటర్ చేయకండి. వాటర్ చేయకుండా 4 రోజుల తర్వాత ఊరికే చేత్తో అలాగా చిలకరించండి. ఇక్కడ చూసారు కదా బోగన్విలియాస్ ఎన్ని పెట్టామో, ఇక్కడ కూడా మనకు 1-2 పోతాయి తప్ప అన్ని కూడా సక్సెస్ అవుతాయి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనము కొమ్మలు పెట్టాం కదా అనేసి ప్రతిరోజు వాటర్ చేసేస్తూ ఉంటారు.
అలా మాత్రం అస్సలు చేయకండి. మీరు ఒకసారి ఫుల్గా వాటర్ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత మాత్రమే వాటర్ అనేది పోయండి. తర్వాత కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తాయి కదా, అప్పుడు కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసేస్తూ ఉంటారు, అంటే రూట్స్ వచ్చేసాయి అని. అలా కూడా చేయకండి. మీరు ఎప్పుడైనా సరే మినిమము అంటే చెప్పాను కదా, కొన్ని మొక్కలు అనేది వారం 10 రోజులకు వస్తాయి, కొన్ని మొక్కలు అనేది 10 నుంచి 20 రోజులు పడుతుందని. మీరు ఏవైతే కొమ్మలు పెట్టుకొని కొత్త చిగుర్లు కనిపిస్తాయో నెల రోజులు, మినిమం నెల రోజుల వరకు సేమ్ కంటైనర్లో ఉంచేసి 4-5 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు అనేది చిలకరిస్తూ ఉండండి. మీరు కొత్త చిగుర్లు రావడమే ఫుల్ సన్లోకి పెట్టకుండా, మనం పెట్టుకున్న మొక్కలకి ఎప్పుడైతే రూట్స్ అనేవి బాగా వస్తాయో అప్పుడు అనేది మీరు ఫుల్ సన్లోకి షిఫ్ట్ చేసుకోండి. మాకు రూట్స్ బాగా వచ్చాయి అని ఎలా తెలుస్తుంది అని మీరు అనుకుంటే, మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ కొమ్మలైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ కొమ్మల్ని డిస్పోజబుల్ గ్లాసులలో అనేది పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అది వైట్ కలర్లో ఉండడం ఉంటుంది కదా, మీకు బయటికి రూట్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఇట్లా బ్లాక్ కలర్స్లో వేరే వేరే కంటైనర్స్లో పెట్టుకుంటే మీకు రూట్స్ వచ్చాయా లేదా అనేది డౌట్ ఉంటుంది కదా. కాబట్టి మీరు కొమ్మలు పెట్టుకోవాలి అంటే కనుక, కొత్త వాళ్ళు నేను చెప్పేది, పాత వాళ్ళకైతే ఆల్రెడీ ఏ మొక్క ఎన్ని రోజులు ఫ్రూట్స్ వస్తాయో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి తెలిసిపోతుంది. కొత్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళైతే కనుక డిస్పోజబుల్ గ్లాస్ అనేవి ఎంచుకోండి. వాటిలలో ఇసుక నింపుకొని కింద హోల్స్ అనేవి పెట్టుకొని కొమ్మలు పెట్టుకొని నేను చెప్పిన విధానంలో 4 రోజులకు ఒకసారి వాటర్ చేసి, ఎప్పుడైతే కింద రూట్స్ బాగా కనిపిస్తాయో అప్పుడు ఫుల్ సన్లోకి అనేది షిఫ్ట్ చేసుకోండి. ఫుల్ సన్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కూడా 4 రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ చేస్తూ ఉండండి. మీకు రూట్స్ కింద మొత్తము గ్లాస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయినట్టు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఆ ప్లాంట్ని సేఫ్గా వేరే కంటైనర్లోకి అనేది షిఫ్ట్ చేసుకోండి. తర్వాత చాలామంది నన్ను అడిగే డౌట్ అండి, మందారం మొక్కలు వస్తాయా, జామ మొక్కలు కొమ్మలతో వస్తాయా, అలాగే నిమ్మ మొక్కలు కొమ్మలతో వస్తాయా అనే డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. ఏ మొక్కనైనా అండి, జామ మొక్క కావచ్చు, నిమ్మ మొక్క కావచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా సరే, అలాగే పూల మొక్కలు ఏవైనా సరే, కూరగాయ మొక్కలు కూడా అండి, టమాటా, వంగ, మిర్చి ఇవన్నింటిని కూడా మనము కొమ్మలతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము కూరగాయ మొక్కలు ఉన్నాయి, వాటిని కానీ పూల మొక్కలు కానీ ఏవైనా సరే సీడ్స్తో పెట్టుకోవాలి అంటే కనుక మనకు లేట్ అవుతుంది. అంటే అది పెరిగి తర్వాత మళ్ళీ సీడ్స్ రావడం, ఫామ్ అవడము, వాటిని పెట్టుకోవడం చాలా లేట్ అవుతుంది కదా. ఆల్రెడీ మీ దగ్గర కనుక ఒక మొక్క ఉంటే దానికి వచ్చినటువంటి సీడ్స్తో కాకుండా ఆల్రెడీ మెచ్యూర్డ్ ప్లాంట్, అంటే పూల మొక్కలైతే పూలు పూస్తున్నటువంటి మొక్క నుంచి, అలాగే కూరగాయ మొక్కలైతే కూరగాయలు ఆల్రెడీ కాస్తున్నటువంటి మొక్క నుంచి, పండ్ల మొక్కలైతే పండ్లు కాస్తున్నటువంటి మొక్కల నుంచి కొమ్మలు గనక పెట్టుకుంటే మీకు వెంటనే 6 నెలలకంతా మనం ఏవైతే కొమ్మలు పెట్టామో ఆ కొమ్మలకి వెంటనే క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ప్రతి ఒక్క మొక్కను కూడా ఎలాంటి డౌట్ లేకుండా కొమ్మలు అనేవి పెట్టేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని కొమ్మలు పెట్టాను, అన్నిటికీ ఎంత బాగా రూట్స్ వచ్చాయి, అన్నింటిని కూడా నేను ఎంత బాగా ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నానో. ఈ విధంగా అండి మీరు ఖచ్చితంగా 100% మీకు ఎలాంటి మొక్క అయినా పెట్టుకోవచ్చు, రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత గుబురుగా ఉన్నాయో, ఇక్కడంతా అడ్యూనియమ్స్, తర్వాత వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్, మల్లె, తర్వాత బోగన్విలియా, ఇలాగా రకరకాల మొక్కలన్నీ కొమ్మలతో పెట్టినవి కొన్ని వందల వరకు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ కూడా నేను ఈ నెక్స్ట్ వీడియో అండి, ఇవి ఎవరికి ఇవ్వబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఈ కంటైనర్లో మల్బరీస్ ఎన్ని కొమ్మలు పెట్టానో అన్నిటికీ కూడా పండ్లు కూడా స్టార్ట్ అయిపోయాయండి. అంటే ఇంత చిన్న చిన్న కొమ్మలకి కూడా పండ్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎంత బాగా మనం పెట్టిన ఇంత చిన్న సన్న కొమ్మ కూడా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుందండి. అంటే ఈ మల్బరీ అనే కాదు, ప్రతి ఒక్క మొక్కను కూడా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. కానీ మీరు కొమ్మలు పెట్టాలి అనుకున్నప్పుడు సన్నగా ఉండే కొమ్మ కాకుండా సెమీ హార్డ్ కానీ లావుగా ఉండేటువంటి, అంటే హార్డ్ కానీ కొమ్మల్ని చూసుకొని పెట్టుకోండి. మరీ లేతగా ఉన్నవి కొంతమందికి అంటే బిగినర్స్ కాబట్టి సక్సెస్ అవ్వకపోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏ మొక్కని ఎలా పెట్టాలి అనేది, కాబట్టి నాకు ఎంత సన్న కొమ్మ పెట్టినా కూడా నాకు సక్సెస్ అయిపోతుంది. నేనైతే అండి కొమ్మలు పెట్టేసిన తర్వాత మినిమం 1 నెల వరకు కూడా సేమ్ అదే కంటైనర్లో అనేది ఉంచేస్తుంటాను. ఇసుక చూసారు కదా, ఇసుక నేను ఎప్పుడు కూడా అండి ఇసుక తెచ్చి ఉంచేసుకుంటాను. తెచ్చి ఉంచుకునేసి ఒక కంటైనర్లో పెట్టేసి, మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా, ప్రూనింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా సన్న కొమ్మలు ఎవరైనా తెచ్చుకున్నప్పుడు కానీ దగ్గరైనా ఆ కంటైనర్లో నేను ఇసుక నింపుకొని ఉంచుకుంటాను. ఒక 2-3 కంటైనర్లకి
వాటిలలోనే అన్ని కొమ్మలు అనేవి పెట్టేస్తూ ఉంటానండి. మినిమం నెల 2 నెలలు అనేది అదే కంటైనర్లో ఉంచుకుంటాను. వాటర్ అనేది 4 రోజులకు ఒకసారి ఊరికే అలా పైకి చిలకరిస్తూ ఉంటాను. చక్కగా అనేది వచ్చేస్తూ ఉంటాయి. వాటిని నేను ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకుంటాను. మన గార్డెన్ని చూడడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అనేది ఇస్తూ ఉంటాను. కొన్ని గుడులకి ఇస్తూ ఉంటాను. ఇలాగండి ఇస్తూ ఉంటాను. చూసారు కదా మీరు ఎన్ని కొమ్మలు పెడితే అన్నిటికీ కూడా ఎంత బాగా చక్కగా రూట్స్ అనేవి వచ్చాయో. ఇవన్నీ అండి ఇప్పుడు మనము ఇలా తీసుకున్నాం కదా, మీరు రూట్స్ డ్యామేజ్ కాకుండా తీసుకోండి. నేను మీకు రూట్స్ కనిపించాలి అనేసి నేను అలా బయటికి తీసేసాను. కానీ వాటిని మళ్ళీ పెట్టుకొని మనము పెట్టేసుకున్నామంటే నాకు సక్సెస్ అవుతుంది. కొంతమందికి రూట్స్ డ్యామేజ్ అవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఫస్ట్ బాగా రూట్స్ వచ్చి బాగా పెరుగుతుంది మొక్క, ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ సాయిల్ మిక్స్ పాత సాయిల్ ఉంటే దాన్ని నేను ఒక 2 రోజులు అనేది ఆరబెట్టుకున్నాను. అందులో కంపోస్టు, సాఫ్ ఫంగిసైడ్ ఇవన్నీ కలిపి ఉంచుకునేసి ఇలాగా కవర్స్ అనేవి తెచ్చి ఉంచుకుంటానండి, నర్సరీ బ్యాగ్స్. ఇందులోకి అనేది షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కటి నేను ఇలానే చేస్తూ ఉంటాను. అలా పక్కకు పెట్టేసామంటే మనము ఎవరో ఒకరికి అనేది ఇచ్చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి పోతోస్ మనీ ప్లాంట్ లో గోల్డెన్ పోతోస్ అండి. ఇవి వచ్చేసి లీఫ్ కటింగ్స్ అనేవి పెట్టి ఇక్కడ చూసారు కదా, ఇలాగా మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, పండ్ల మొక్కలు, వాటి కింద కనేసి కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. 4 రోజులకు ఒకసారి కొద్దిగా వాటర్ అనేది చిలకరించండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ పెట్టాను ఇందులో. తర్వాత రెడ్ కనకంబరము కొమ్మలు అనేవి పెట్టాను. చూసారు కదా ఎన్ని పెట్టానో. మీరు ఎక్కడ చూసినా అండి అన్ని కొమ్మలే ఉంటాయి. ఇవి వచ్చేసి బోగన్ విలియా. మనం 3 కొమ్మలు పెడితే 3టికి కూడా చిగుర్లు కనిపిస్తున్నాయి మీకు. 3టికి కూడా చిగుర్లు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇవి వచ్చేసి కొద్దిగా రేర్ వెరైటీ అండి, డబుల్ షేడ్. ఇది వైట్ అండ్ పింక్ డబుల్ షేడ్. ఆల్రెడీ నా దగ్గర ఒక 25 కలర్స్ వరకు ఉన్నాయి. డివైడర్స్ మీదే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో అంతా కూడా కొమ్మలు అనేవి తెచ్చుకున్నానండి. ఈ విధంగా అండి కొన్ని టిప్స్ అనేది పాటించండి. ప్రతి ఒక్క మొక్కని కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. మన ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో మీ పేర్లు ఏవైతే ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. మీ పేర్లు కూడా నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు మీ నేమ్స్ కూడా నాకు గుర్తుండాలి కదా. కొంతమంది నేమ్స్ అయితే నాకు చాలా బాగా గుర్తున్నాయండి, ఎందుకంటే డైలీ నాకు కమెంట్ చేస్తూ ఉంటారు. మీ నేమ్స్ కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.